ఇచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ భూమిని మీరు చెక్ చేసుకునే పరిస్థితికి వస్తారు. ఇంకొక పక్కన మొన్నే సెట్టిపల్లిలో ఇచ్చాను, మొన్ననే వట్టి చెరుకూరు ఇచ్చాం. ఇలాంటివి కొన్ని వందల ప్లేసుల్లో ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. మన నియోజకవర్గంలో మీరందరూ ఒకసారి ఆలోచిస్తే దగ్గర 130 దేవాలయాలు. నేను ఎప్పుడు వచ్చినా మీరు అడిగేవారు, మేము దేవుడికి సరైన పూజ చేసుకోవాలి, మా ఊర్లో దేవాలయం రిపేర్కి వచ్చింది, ఆర్థిక సహాయం చేపించమని. అందుకే నేను ఒకటి ఆలోచించాను, ఇది మన సంస్కృతికి నిదర్శనం. వారసత్వ సంపద 34 కోట్ల రూపాయలు టీటీడీ శాంక్షన్ చేసి ఇమ్మీడియట్ గా ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఇదే కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం, పవిత్రంగా నిర్వహిస్తున్నాం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు కల్తీ నెయ్యి, అక్కడి నుంచి ప్రసాదాలు తయారు చేయడం, దేవునికి నైవేద్యాలు ఇవ్వడం, దేవుణ్ణి అప్రతిష్ఠ చేయడం ఇవన్నీ చేశారు. ఈరోజు అవన్నీ కూడా స్వస్తి పలికాం. అలాంటి వారిపైన యాక్షన్ తీసుకున్నాం. ఈరోజు మీరు చూస్తే స్వచ్ఛమైన నెయ్యి కానీ సాంప్రదాయాలు పాటించి భక్తుల మనోభావాల ప్రకారం అడ్మినిస్ట్రేషన్ రన్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు పేపర్లో చూస్తూ ఉంటారు మీరు, ప్రసాదాలకు డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు ప్రసాదం తినాలంటే ఇష్టపడేవాళ్ళు కాదు. ఇలాంటివి అరాచకమైన విషయాలు హిందూ మతం పైన కూడా ప్రారంభించే పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడో ఒకటి ఆలోచిస్తున్నాను, అన్ని మతాలను గౌరవించాలి. ఏ మతం పైన దాడులు చేయడం కానీ విశ్వాసాలు పోగొట్టడం కానీ కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క మన నియోజకవర్గం 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. మన నియోజకవర్గం పైన కక్ష కట్టారు. ఆ రోజు మీరు చూశారు, ఇక్కడే హంద్రి నీవా నీళ్లు తెచ్చామని సినిమా సెట్టింగ్లు పెట్టారు. ట్రాక్టర్లో నీళ్లు తెచ్చి అక్కడ పోసి నీళ్లు వచ్చేసాయి, హంద్రి నీవా వచ్చేసింది అని మాయమాటలు చెప్పి హెలికాప్టర్ ఎక్కితే నీళ్లు ఇంకిపోతే మన వాళ్ళు పోయి కాలువల్లో దిగి వాళ్ళు చేసిన అరాచకాన్ని ఎక్స్పోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఎలాంటి వ్యక్తులో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు చూశాను, కుప్పం నియోజకవర్గం ప్రశాంతతకు మారు పేరు. నేను ఒకప్పుడు మీ అందరికీ చెప్పేవాడిని, మన నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లు ఉండకుండా ఉంటే మంచిది, కోర్టు కూడా లేకుంటే మంచిది. ఎప్పుడైతే ఎవరైతే కోర్టు పక్ష అయితే, పోలీస్ స్టేషన్ పక్ష అయితే ఇంకా మన జీవితాలు బాగుపడవు. మిమ్మల్ని వాళ్ళు కూడా ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి వస్తుంది, అవమానాలు భరించాల్సి వస్తుంది. కక్షలు కార్పణ్యాలకు తావులేని ప్రదేశంగా ప్రగతికి ఆనందానికి మూలంగా తయారు చేయాలని మనం అందరం ముందుకు పోయాం. నేను ఒకటి ఆలోచిస్తున్నాను, అందరి జీవన ప్రమాణాలు పెరగాలి, ఆదాయం పెరగాలి, మెరుగైన వసతులు రావాలి. అందుకే మీరు చూస్తే ఆర్థిక అభివృద్ధి పైన శ్రద్ధ పెట్టాను. జీఎస్టీపీ, దీనివల్ల మీ తలసరి ఆదాయం పెరుగుతుంది. మొన్నటి వరకు మన నియోజకవర్గం 1,59,000 రూపాయలు తలసరి ఆదాయం అయితే ఈరోజు 2,14,000 వచ్చింది, 35% పెరిగింది. ఇప్పుడు నేను తీసుకున్న కార్యక్రమాలన్నీ సుజావుగా జరిగితే ఆటోమేటిక్గా కుప్పానికి మంచి రోజులు వస్తాయి, ఇంకా ఏ సమస్య ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కుప్పం టౌన్లో 413 కోట్లతో మౌలిక సదుపాయాలకు నాంది పలికాం. ఇక్కడ 203 చెక్ డ్యాములు కట్టాం,
మైండ్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని చేస్తున్నాం 300